ఈరోజు మా బుడ్డోడు బుజ్జి కన్నయ్య రుద్వేద్ బర్త్డే అనమాట. ఏం చేస్తున్నారు? రిక్కీ అవ్వలేదా హోంవర్క్? అవ్వలేదు. అన్నీ బార్డర్ లైన్లు, ఎల్ఓసి, బార్డర్ ఆఫ్ కంట్రోల్ అన్నీ గీయాలి కదా. ఆన్లైన్ లో పాకెట్స్ లో ఏం పెట్టాలో తెలియదు. 2 పాకెట్స్ మాత్రం వాడతాను, మిగతా 4 ఖాళీగానే ఉంటాయి. యాక్టర్ కదా, యాక్టర్ అది. మొత్తానికి 8 బటన్లు ఉన్నాయి. ఇది హాఫ్ హ్యాండ్స్, ఒక కాలర్ ఉంది, ఇక్కడ నలిగిపోయింది. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇటు తిరుగురా అట్టే జుజ్జు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ఈరోజు మా బుడ్డోడు బుజ్జి కన్నయ్య రుద్వేద్ బర్త్డే అనమాట. వాడి బర్త్డేకి ఇప్పుడు మేమంతా ఇక్కడ ఇంట్లో నుంచి బయలుదేరబోతున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళే ముందు వాడికి నేనేం గిఫ్ట్ తీసుకున్నాను అది మీ అందరికీ చూపిద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ వెళ్ళాక వాడితో ఎలాగో తను వీడియో చేస్తుంది అండ్ నా వీడియోలో కూడా కొన్ని వాడితో టైం స్పెండ్ ఎలా చేస్తాము, నాకు కూడా ఒక మెమరబుల్ మూమెంట్ అని కావాలి కదా అని ఈ వీడియో చేస్తున్నాను. సో అందరు బర్త్డే వీడియోస్ చూస్తూ ఉంటాడు, వాడు వీడియోస్ వాడు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడు కేక్ అన్నీ పూసేస్తూ ఉంటాం కదా, ఒకరికొకరు మనం పెద్దవాళ్ళం అంతా పూసుకొని ఉంటాము. సో వాడికి కూడా అది నచ్చి కేక్ పూయాలి, నేను పూస్తా అంటుంటాడు అనమాట. సో వాడికి కేక్ పూయాలి, ఇప్పుడు వెళ్ళి వాడు దానికోసమే వెయిట్ చేస్తున్నాడు. వాడు కూడా పూస్తాడట. సో వెళ్ళబోతున్నాము. సో అంతకన్నా ముందు వాడికి ఏం గిఫ్ట్ తీసుకున్నానో మీ అందరికీ చూపిస్తాను. ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మనకి ఇక్కడ ఇండియాలో దొరకదు. నా ఫ్రెండ్ టెక్సస్ నుంచి వస్తుంటే తనతో తెప్పించాను అనమాట. ఇదేంటంటే కలర్స్ వాళ్ళు ఇస్తారు ఒక పేపర్, ఓన్లీ దానిపైన మాత్రమే కలర్ వస్తుంది అనమాట. ఇది ఏదైతే పెన్ ఉందో పెయింటింగ్ బ్రష్, అది మనం వేరే గోడ పైన లేదా వేరే పేపర్ పైన లేదా క్లాత్ పైన ఎక్కడ చేసినా కలర్ అంటదు. సో వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద మాత్రమే కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇలా వైట్గా ఉంటుంది, కానీ అక్కడి నుంచి తీసుకొని మనం కలర్ చేస్తే కలర్ అవుతుంది. సో వాడు పిల్లలు తెలియదు కదా, వాళ్ళు ఎక్కడంటే అక్కడ గీసేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచిగా ఓన్లీ అక్కడ ఆ పేపర్ మీదే చేయాలి అని ఇది తెప్పించాను. అంతేకాకుండా రుద్వేద్కి కూడా రిక్కీలాగా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. రిక్కీని చూసి వాడు నేను కూడా చేస్తాను అని వాడు చేస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచో కావాలి అనుకున్నాను, అది అక్కడి నుంచి రావాలి కదా, అది ఇప్పుడు వచ్చింది, కరెక్ట్గా వాడు బర్త్డే టైంకి వచ్చింది. సో ఇది వాడికి ఇవ్వబోతున్నాను అనమాట. దీంతో పాటు వాడికి నేను బైక్ కూడా బుక్ చేశాను. అంటే ఏం ప్రజెంట్ చేయాలి అని ఆలోచించి తెలియక చాలా టైం తీసుకొని చాలా లేటుగా బుక్ చేశాను అనమాట. సో అది వచ్చేసి వాడు బర్త్డే అయిపోయాక వస్తుంది. అందుకని నేను మీకు ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను, కానీ నేను మీకు పిక్ చూపిస్తాను. నేను వాడికి బుక్ చేసిన బైక్ తర్వాత మీకు ఎలాగో కీర్తి చూపిస్తుంది. సో ఈ బైక్ బుక్ చేశాను వాడికి. ఓకే, వాడే నేను ఏంటి అని ఆలోచిస్తూ అంటే జుజ్జు అమ్మ నాకు బైక్ కావాలి అన్నాడు. సరే వాడు అడిగాడు కదా అని నేను బైక్ బుక్ చేసేసాను. అది రావడానికి ఇంకా టైం పడుతుంది. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము, బయలుదేరాలి ఇక్కడ నుంచి. రిక్కీ స్కూల్ నుంచి వచ్చి షటిల్కి వెళ్ళి పాపం హోంవర్క్ చేస్తూ కూర్చున్నాడు. మా ఆయన అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు బయలుదేరాలి. ఒక నిమిషం మిక్కీ రా. నేను కూడా సింపుల్గా రెడీ అయ్యాను, చుడీదార్ వేసుకున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉంది, నాకు కమెంట్స్లో చెప్పండి. ఆన్లైన్లో బుక్ చేశాను అండ్ దానికి దుప్పట్టా ఇలా వచ్చిందనమాట. సో ఇలా వచ్చింది దుప్పట్టా. యాక్చువల్లీ ఈ డ్రెస్ నా ఫ్రెండ్ టెక్సస్ నుంచి వచ్చింది అని చెప్పాను కదా, తనకి నాకు ఇద్దరికి డ్యూలాగా ఉండాలి అని సేమ్ కలర్ సేమ్ డిజైన్ బుక్ చేశాను. తనని ఇంకా మీట్ అవ్వలేదు, అయ్యాక తనకిస్తాను. తన పేరు శాంతి. ఏం చేస్తున్నారు? రిక్కీ అవ్వలేదా హోంవర్క్? అవ్వలేదు. ఎంతసేపు? ఇంకా 5 minutes. నాది అయిపోయింది, నేను ఎప్పుడో రెడీ. ఎప్పుడో ఎప్పటి నుంచి రాస్తున్నారు ఇది? 15 minutes. ఓకే, 15 minutes. అంతకుముందు స్నానం వెళ్ళా, అప్పుడు అమ్మ రెడీ అవ్వటం స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా ఒక 1/2 hour.
ఐ డోంట్ నో, ఐ జస్ట్ హ్యాపెండ్ అంతే. నువ్వు భలే చెప్పావు. నేను జస్ట్ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ తీసుకున్నానా? జస్ట్ డ్రెస్ వేసుకుని కాదు, జస్ట్ డ్రెస్ వేసుకుని తర్వాత మొత్తం అన్ని బార్డర్ లైన్లు, ఎల్ఓసి, బార్డర్ ఆఫ్ కంట్రోల్ అన్నీ గీయాలి కదా. నవ్వుతావేంట్రా? చెప్పురా, నువ్వు అమ్మని సపోర్ట్ చేయి. అవునని చెప్పు. నిజమే అంత లేదులే, ఊరికే వాళ్ళు చెప్తారు నమ్మకం. అంత లేదులే, జస్ట్ 29 minutes. ఓకే, కరెక్టే కదమ్మా. సరేలే, నువ్వు రెడీనా? నేను రెడీ అయ్యి కూర్చుని ఆడు హోంవర్క్ చేసుకుంటుంటే ఆడు పక్కన కూర్చున్నాను నేను. అది నీది అయిపోయిందా? అది అయిపోయింది. నా ఫ్రెండ్కి నాకు ఒకే డ్రెస్ వింటున్నాను ఇక్కడి నుంచి. సో నా కమెంట్స్లో చెప్పండి నా డ్రెస్ ఎలా ఉంది అని. ఈ డ్రెస్ వచ్చి అనమాట నేను మరి నా ఫ్రెండ్ కోసం కాకుండా నేనే కొనుక్కున్నాను అనమాట. ఈ ప్యాంట్ మరి ఇప్పుడు షూటింగ్ కోసం అని కొన్నాను. ఇవాళ షూటింగ్ లేదు కదా, అందుకని బర్త్డే కోసం వేసుకున్నాను. ఇంకేం చెప్పాలా? యాక్చువల్లీ నాకు 6 pockets ఇచ్చారు అనమాట. వాళ్ళు అడుగుతారు, అక్క మీ డ్రెస్ బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని. వాళ్ళు అడగక ముందే చెప్పాను ఆన్లైన్ లో పాకెట్స్ లో ఏం పెట్టాలో తెలియదు. 2 pockets మాత్రం వాడతాను, మిగతా 4 ఖాళీగానే ఉంటాయి. యాక్టర్ కదా, యాక్టర్ అది. సరేలే, ఓకే. బఫే తినేటప్పుడు చేతిలో ఫోన్ ఉంటుందని నా మిగిలిపోయిన పాకెట్లో పెట్టుకోమని మా ఆవిడ నాకు ఫోన్ ఇస్తూ ఉంటుంది. ఓకే, అవును, నేను ఇస్తాను కాబట్టి నీకు పాకెట్ ఉండాలి కాబట్టి ఇన్ని పాకెట్స్ పెట్టుకున్నావు, అంతేనా? అదే ఇంకేం చెప్పాలి? చెప్పు, మనం రుద్వేద్ బర్త్డేకి వెళ్తున్నాం కదా, దాని గురించి చెప్పు. అది చెప్పకుండా జస్ట్ నీ డ్రెస్ గురించి చెప్పేది. అన్ని చెప్పాను నేను. ఇంక మళ్ళీ నేను చెప్పేది ఏముంది అంటే, ఇప్పుడు లేడీస్ నేను రెడీ అవ్వటం గురించి డ్రెస్ విత్ మీ అని స్టార్ట్ చేస్తారు కదా వీడియో, వాళ్ళు మాట్లాడడానికి అంత ఉంటుంది. అదే మగవాళ్ళు చేస్తే ఏం మాట్లాడతారు అని జస్ట్ ఒక థాట్ వచ్చింది, అందుకని చెప్పాను. నువ్వు చేసి చూపించచ్చు కదా ఏం మాట్లాడతారు. అదే చెప్పా కదా, నాకు పాకెట్స్కి ప్యాంట్కి 6 pockets ఉంటాయి. ఎవరైనా చెప్తారా ప్యాంట్ కి పాకెట్స్? మరి మగవాళ్ళు చెప్పడానికి ఏముంటుంది, వాళ్ళకంటే దుపట్టా, జెర్రీ, దాని డిజైన్ ఇన్ని ఉంటుంది మాట్లాడడానికి. మనకేముంటుంది చెప్పు మాట్లాడడానికి? నువ్వు చెప్పు, నీ షర్ట్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది, ప్యాంట్ కార్గో ప్యాంట్ వేసుకున్నాను, మొత్తానికి 8 buttons ఉన్నాయి. ఇది హాఫ్ హ్యాండ్స్, కాలర్ ఉంది, ఇక్కడ నలిగిపోయింది. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అవునా, నాకు తెలియదు. ఇలాగే అనుకోండి. ఇంతకీ రుద్వేద్ బర్త్డే ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ యూ ఫీల్? నేను ఎట్లా ఫీల్ అవుతా? కాదు, నేనైతే వాడిని చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. వాడైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు బర్త్డే అని. వాడే కట్ చేస్తాడు. సో ఏంటి నెక్స్ట్, నిన్న రాత్రి కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడాను అనమాట. ఏంటి రేపు స్కూల్ కి చాక్లెట్ తీసుకెళ్తున్నావా అంటే, చాక్లెట్ తినకూడదు పురుగులు వస్తాయి అట. సో స్కూల్కి చాక్లెట్ తీసుకెళ్ళట్లేదంట, ఓన్లీ గిఫ్ట్స్ తీసుకెళ్తున్నారంట. గిఫ్ట్స్ ఇస్తున్నాము అని చెప్పాడు. సో వాడికి ఎప్పుడు ఎవరి బర్త్డే అయినా కేక్ పూయించుకోవటం అదొక సరదా. మరి ఈసారి బర్త్డేకి మరి వాడు పూయించుకుంటాడో, ఏడుస్తాడో, ఎలా ఎంజాయ్ చేస్తాడో చూడాలి. యా సో రండి, మనం కూడా వెళ్ళిపోదాం కదా. అక్కడ కూడా కొన్ని టైం స్పెండ్ చేయడం కూడా చూపిస్తాం. నీది అయిపోయింది హోంవర్క్? లాస్ట్ 3 ఆన్సర్స్. కానీ మరి త్వరగా బయలుదేరుదాం. కేక్ పూసేద్దాం. బర్త్డే పార్టీ వాడి కోసం వస్తూ వాడి కోసం గిఫ్ట్ మీకు ఆల్రెడీ చూపించాం కదా, అది ఇక్కడికి తీసుకురాకుండా మర్చిపోయి వచ్చేసింది. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. చూసారా, ఇది కూడా నా మీద వేసేసారు. ఆయన ఇది కవర్లో పెట్టాలి కదా అని బయటకు తీసుకొచ్చి వాటర్ బాటిల్లో నీళ్ళు పట్టుకోబోయి అక్కడ వదిలేసి మర్చిపోయి వచ్చి ఇది కూడా నా మీద వేసేసారు. No catch! Ow! Ah! Dodo pa kotalata.
బాయ్ వెళ్ళిపో 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 బాయ్ మనం ఆడుకుందాం వస్తాడు వస్తాడు రిక్కీ రిక్కీ అంట నీదే కన్నా థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ ఫుల్ ఆడుతున్నాడు ఇదిగో అత్తయ్య నానికో ముద్దు ఇచ్చేసాడు అమ్మ 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 ఎవరు ఎవరు ఫస్ట్ పెడతారు పెట్టండి పైన పెట్టురా పైన పెట్టు పైన పెట్టు పైన పెట్టు ఓకే ముగ్గురులో ఎవరు ఎక్కువ పెడతారు అని కాంపిటీషన్ అంట నేను ఫస్ట్ పెట్టేస్తా రుద్వేద్ కన్నా ఫస్ట్ నేను పెట్టేస్తా ఎవరు ఫస్ట్ పెడతారు అత్తయ్య అత్తయ్య నాని కూడా పెడతారంట ఓ వావ్ కలర్ కలరా చాక్లెట్స్ ఇచ్చా ఫ్యాన్ గిఫ్ట్ ఇచ్చావా చాక్లెట్స్ ఎందుకు ఇవ్వలేదు పురుగులు ఇస్తాయని చాక్లెట్ ఇవ్వలేదట చాక్లెట్ తినకూడదమ్మా ఎందుకు తినకూడదు ఏమొస్తాయి పురుగులు వస్తాయి ఎక్కడ వస్తుంది చెప్పు ఇక్కడ పొట్టల పురుగులు అందుకే తినకూడదు అందరూ నేర్చుకోండి తినకూడదు హలో హాయ్ చూడు ఏంటి పేరు ఐరా ఐరా నైస్ నెమ్మదిగా నెమ్మదిగా 1 2 భయం లేదు వస్తున్నా రారా దా దా ఓ ఇటు తిరుగురా అటే భయం లేదు నేను కూడా రావచ్చా కాదు ఇక్కడ కాదు వచ్చాడు కాసేపు ఉన్నాడు తర్వాత మీరు ఎవరు రాలేదు లోపలికి వచ్చేసారు దా రుద్వేద్ జుజ్జమ్మ జుజ్జమ్మ జుజ్జు ఇక్కడ ఫోరు ఇక్కడ స్పైడర్ మ్యాన్ అమ్మమ్మ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెయిట్ కమింగ్ స్మాల్ బేబీ
ఇయర్స్ కంప్లీట్ అయింది అంటే అసలు అలా అలా అయిపోయింది, నమ్మలేకపోతున్నాము. ఇప్పుడే పుట్టాడు, సో అప్పుడే 3 years అయిపోయిందా అనిపిస్తుంది. బుజ్జి కన్నా హాయ్ బాయ్ చెప్పు, బాయ్, లవ్ యూ ఆల్. చెయ్యి బాగాలేదు లవ్ యూ ఆల్ చెప్పడానికి. సో రుద్వేద్ బర్త్డే ఈ విధంగా జరిగింది. వాడు అసలు ఇక్కడ నుంచి రావట్లేదు, ఇందాక కేక్ కట్ చేయడానికి ప్లే ఏరియా బయటికి రమ్మంటే అసలు సమస్య లేదని పట్టుబట్టి ఎంతసేపు ట్రై చేసినా చివరికి మళ్ళీ ఇక్కడికే లాక్కొచ్చి కేక్ కట్ చేయించుకున్నాడు. వాడికి నచ్చినట్టుగా వాళ్ళు అరేంజ్ చేసిన విధంగా అసలు ఫాలో అవ్వనంటే అవ్వనన్నాడు. వాడికి నచ్చినట్టు చివరికి మేమందరం పెద్దవాళ్ళందరం ఒప్పుకొని చివరికి చేయాల్సి వచ్చింది. ఎస్ ఓకే, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.